ఓం శాంతి 9/6/2024 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 15/2/2000. మనసును స్వచ్ఛంగా, బుద్ధిని స్పష్టంగా ఉంచుకుని డబల్ లైట్ ఫరిష్తా స్థితిని అనుభవం చేయండి. ఈరోజు బాప్దాదా తమ స్వరాజ్యాధికారి పిల్లలను చూస్తున్నారు. స్వరాజ్యం బ్రాహ్మణ జీవితం యొక్క జన్మసిద్ధ అధికారం. బాప్దాదా బ్రాహ్మణులైన ప్రతి ఒక్కరిని స్వరాజ్యానికి సింహాసనాధికారులుగా తయారు చేశారు. స్వరాజ్యాధికారం జన్మించినప్పటి నుండే ప్రతి బ్రాహ్మణాత్మకు ప్రాప్తించింది. ఎంతగా స్వరాజ్యంలో స్థితి అయి ఉంటారో అంతగానే స్వయంలో లైట్ మరియు మైట్, ప్రకాశం మరియు శక్తి అనుభవం చేస్తారు. బాప్దాదా ఈరోజు పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంపై ప్రకాశ కిరీటాన్ని చూస్తున్నారు. స్వయంలో ఎంతగా శక్తిని ధారణ చేస్తారో అంతగానే నంబర్ వారుగా ప్రకాశ కిరీటం మెరుస్తుంది. బాప్దాదా పిల్లలందరికీ సర్వశక్తులను అధికారం రూపంలో ఇచ్చారు. ప్రతి ఒక్కరూ మాస్టర్ సర్వశక్తివంతులే, కాని ధారణ చేయటంలో నంబర్ వారుగా అయిపోయారు. బాప్దాదా చూశారు, సర్వశక్తుల జ్ఞానం కూడా అందరిలోనే ఉంది, ధారణ కూడా ఉంది. కాని ఒక విషయంలో తేడా వస్తుంది. బ్రాహ్మణాత్మలు ఎవరిని అడిగినా ప్రతి శక్తి గురించి వర్ణన కూడా చాలా బాగా చేస్తారు, ప్రాప్తుల గురించిన వర్ణన కూడా చాలా బాగా చేస్తారు. కాని అంతరం ఏమిటంటే, ఏ సమయంలో ఏ శక్తి యొక్క అవసరం ఉంటుందో ఆ సమయంలో ఆ శక్తిని కార్యంలో పెట్టలేకపోతారు. ఈ శక్తి యొక్క అవసరం కలిగింది కదా అని సమయం గడిచిపోయిన తర్వాత రియలైజ్ అవుతారు. బాప్దాదా పిల్లలతో అంటారు, సర్వశక్తుల వారసత్వం అనేది ఎంతటి శక్తిశాలి అయినదంటే ఏ సమస్య కూడా మీ ముందు నిలబడలేదు. సమస్య ముక్తులుగా అవ్వగలుగుతారు. దీనికోసం కేవలం సర్వశక్తులను ఇమర్జ్ రూపంలో, స్మృతి రూపంలో ఉంచుకోండి మరియు సమయానికి కార్యంలో ఉపయోగించండి. దీనికోసం మీ బుద్ధి లైన్ను క్లియర్గా, స్పష్టంగా ఉంచుకోండి. ఎంతగా బుద్ధి లైన్ క్లియర్ మరియు క్లీన్గా, స్పష్టంగా మరియు స్వచ్ఛంగా ఉంటుందో అంతగా నిర్ణయ శక్తి తీవ్రతరం అయిన కారణంగా ఏ సమయంలో ఏ శక్తి యొక్క అవసరం ఉంటుందో ఆ శక్తిని కార్యంలో ఉపయోగించగలుగుతారు. ఎందుకంటే సమయ ప్రమాణంగా బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని విఘ్నముక్తులుగా, సమస్యాముక్తులుగా, శ్రమతో కూడిన పురుషార్థం నుండి ముక్తులుగా చూడాలనుకుంటున్నారు. అందరూ అయితే తప్పకుండా తయారవ్వాల్సిందే, కాని బహుకాలపు ఈ అభ్యాసం అవసరము. బ్రహ్మబాబా యొక్క విశేష సంస్కారాన్ని చూశారు. తక్షణ దానం మహాపుణ్యం. జీవిత ఆరంభం నుండి ప్రతి కార్యంలో దానం కూడా తక్షణమే చేసేవారు, పని కూడా తక్షణమే చేసేవారు. బ్రహ్మబాబా విశేషత ఏమిటంటే వారి నిర్ణయ శక్తి సదా ఫాస్ట్గా ఉండేది. మరి బాప్దాదా రిజల్ట్ చూశారు. అందర్నీ తనతో పాటు తోడుగా తీసుకునే వెళ్ళాలి. బాప్దాదాతో పాటు వచ్చేవారే కదా, లేక వెనుక వెనుక వచ్చేవారా? కలిసే వెళ్ళాలి అన్నప్పుడు బ్రహ్మబాబాను ఫాలో చేయండి. కర్మలలో బ్రహ్మబాబాను ఫాలో చేయండి మరియు స్థితిలో నిరాకారి శివ్ బాబాను ఫాలో చేయండి. ఫాలో చేయటం వస్తుంది కదా. డబల్ విదేశీయులకు ఫాలో చేయటం వస్తుందా? ఫాలో చేయటమైతే సహజమే కదా. ఫాలో చేయాల్సి వచ్చినప్పుడు ఇక ఎందుకు, ఏమిటి, ఎలా ఇవన్నీ సమాప్తమైపోతాయి. మరియు అందరికీ అనుభవం ఉంది. వ్యర్థ సంకల్పాలకు
ఈ ఎందుకు, ఏమిటి, ఎలా అనే పదాలే నిమిత్తం అవుతాయి. ఇవే ఆధారం అవుతాయి. ఫాలో ఫాదర్ అన్నప్పుడు ఈ పదాలు సమాప్తమైపోతాయి. ఎలా అని కాదు, ఇలా, ఇలా నడుచుకో, ఇలా చెయ్యి అని బుద్ధి వెంటనే నిర్ణయిస్తుంది. కావున బాప్దాదా ఈరోజు విశేషంగా పిల్లలందరికీ, వారు మొదటిసారి వచ్చిన వారైనా లేక పాతవారైనా కాని అందరికీ ఇదే సూచన ఇస్తున్నారు. మీ మనస్సును స్వచ్ఛంగా ఉంచుకోండి. చాలామంది మనసుల్లో ఇప్పటికీ వ్యర్థం మరియు నెగటివ్ అనే చిన్న పెద్ద మచ్చలున్నాయి. ఈ కారణంగా పురుషార్థం యొక్క శ్రేష్ఠ స్పీడ్లో, తీవ్రగతిలో ఆటంకం వస్తుంది. బాప్దాదా సదా ఏ శ్రీమతాన్ని ఇస్తారంటే, మనసులో సదా ప్రతి ఆత్మ పట్ల శుభ భావనను మరియు శుభకామనను ఉంచుకోండి. ఇదే స్వచ్ఛమైన మనసు. అపకారుల పట్ల కూడా ఉపకార వృత్తిని పెట్టుకోవడం, ఇదే స్వచ్ఛమైన మనసు. స్వయం గురించైనా లేక ఇతరుల గురించైనా వ్యర్థ సంకల్పాలు రావటం, ఇది స్వచ్ఛమైన మనసు కాదు. కనుక స్వచ్ఛమైన మనసు మరియు క్లీన్ అండ్ క్లియర్, స్వచ్ఛమైన మరియు స్పష్టమైన బుద్ధి మీరే నిర్ణయించండి. మిమ్మల్ని మీరు అటెన్షన్తో చూసుకోండి. బానే ఉన్నాను అని పైపైన చూసుకోవటం కాదు. ఆలోచించి చూసుకోండి. మనసు బుద్ధి స్పష్టంగా ఉన్నాయా, శ్రేష్టంగా ఉన్నాయా? అప్పుడే డబల్ లైట్ స్థితి తయారవ్వగలదు. బాబా సమానమైన స్థితిని తయారు చేసుకునేందుకు ఇదే సహజమైన సాధనం. అంతేకాక ఈ అభ్యాసం అంతిమంలో చేయటం కాదు, బహుకాలపు అభ్యాసం అవసరం. మరి చెక్ చేసుకోవటం వస్తుందా? మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, ఇతరులను చెక్ చేయకండి. బాప్దాదా ఇంతకు ముందు కూడా ఒక నవ్వొచ్చే విషయాన్ని చెప్పారు. అదేమిటంటే, చాలామంది పిల్లల యొక్క దూరపు చూపు చాలా బావుంది, దగ్గరి చూపు బలహీనంగా ఉంది. అందుకే ఇతరులను జడ్జ్ చేయటంలో చాలా తెలివైన వారిగా ఉంటారు. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవటంలో బలహీనంగా అవ్వకండి. బాప్దాదా గతంలో కూడా చెప్పారు, నేను బ్రహ్మ కుమారిని లేక బ్రహ్మ కుమార్ను అన్నది ఇప్పుడు పక్కా అయిపోయింది కదా. నడుస్తూ తిరుగుతూ మేము బ్రహ్మ కుమారిలము, మేము బ్రహ్మ కుమార బ్రాహ్మణ ఆత్మలము అని అనుకుంటారు. అలాగే ఇప్పుడు నేను ఫరిష్తాను అన్న న్యాచురల్ స్మృతిని మరియు నేచర్ను తయారు చేసుకోండి. అమృత్ వేళ లేవటంతోనే దీన్ని పక్కా చేసుకోండి. నేను ఫరిష్తాను. పరమాత్ముని శ్రీమతం అనుసారంగా అందరికీ సందేశాన్ని ఇవ్వడానికి మరియు శ్రేష్ఠ కర్మలు చేయడానికి కిందకు ఈ సాకార తనువులోకి వచ్చాను. కార్యం పూర్తవగానే మీ శాంతి స్థితిలో స్థితులైపోండి. ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోండి. ఒకరినొకరు కూడా ఫరిష్తా స్వరూపంలో చూడండి. మీ వృత్తి ఇతరులను కూడా నెమ్మది నెమ్మదిగా ఫరిష్తాగా చేస్తుంది. మీ దృష్టి ఇతరులపై కూడా ప్రభావం చూపిస్తుంది. మేము ఫరిష్తాలము అన్నదైతే పక్కానే కదా. ఫరిష్తా భవ యొక్క వరదానం అందరికీ లభించి ఉందా? ఒక్క క్షణంలో ఫరిష్తాగా అనగా డబల్ లైట్గా అవ్వగలరా? ఒక్క క్షణంలో అవ్వాలి. ఒక్క నిమిషంలో కాదు, 10 క్షణాల్లో కాదు. ఒక్క క్షణంలో ఆలోచించారు మరియు అలా అయిపోయారు అన్నట్లు అటువంటి అభ్యాసం ఉందా? అచ్చా, ఎవరైతే ఒక్క క్షణంలో అలా అవ్వగలరో, 2 క్షణాల్లో కాదు, ఒక్క క్షణంలో అలా అవ్వగలరో వారు ఒక చేత్తో చప్పట్లు కొట్టండి. అవ్వగలరా? ఊరికి అలా చేయెత్తటం కాదు. డబల్ విదేశీలు చేయెత్తడం లేదు. సమయం పడుతుందా? అచ్చా, ఎవరైతే కొద్ది సమయం పడుతుంది, ఒక్క క్షణంలో కాదు,
కొద్ది సమయం పడుతుంది అని అనుకుంటున్నారో వారు చేతులెత్తండి. చాలామంది చేతులెత్తారు. మంచిది. కాని చివరి గడియలోని పరీక్ష ఒక్క క్షణంలో వస్తుంది. అప్పుడేం చేస్తారు? అకస్మాత్తుగా వస్తుంది మరియు క్షణంలో వస్తుంది. చెయ్యెత్తారు, ఏం పర్వాలేదు, అనుభూతి చెందారు, ఇది కూడా చాలా మంచిది. కాని ఈ అభ్యాసం చెయ్యాల్సిందే. చెయ్యాల్సే ఉంటుంది అని కాదు, చెయ్యాల్సిందే. ఈ అభ్యాసం చాలా 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 అవసరం. అయినప్పటికీ బాప్దాదా కొంచెం సమయాన్ని ఇస్తున్నారు. ఎంత సమయం కావాలి? 2000 సంవత్సరం వరకు కావాలా? 21వ శతాబ్దానికి మీరందరూ ఛాలెంజ్ చేశారు, దండోరా వేశారు. గుర్తుందా? స్వర్ణిమయుగ ప్రపంచం వస్తుంది, లేక అటువంటి వాతావరణాన్ని తయారు చేస్తాము అని ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ చేశారు కదా. మరి అప్పటి వరకైతే చాలా సమయం ఉంది. ఎంతగా స్వయం పట్ల అటెన్షన్ పెట్టగలిగితే అని కూడా కాదు, పెట్టాల్సిందే. దేహభానంలోకి రావటానికి ఎంత సమయం పడుతుంది? 2 క్షణాలా? అనుకోకపోయినా కూడా దేహభానంలోకి వచ్చేస్తారు. దానికెంత సమయం పడుతుంది? 1 క్షణమా లేక అంతకంటే కూడా తక్కువ సమయమా? అక్కడ దేహభానంలోకి వచ్చేశాము అన్నది తెలియని కూడా తెలీదు. అలాగే ఈ అభ్యాసం చేయండి. ఏమైనా గాని, ఏం చేస్తున్నా గాని, నేను ఆత్మాభిమాని స్థితిలో, శక్తిశాలి స్థితిలో న్యాచురల్ గా స్థితైపోయాను అన్నది కూడా మీకు తెలియకూడదు. ఫరిష్తా స్థితి కూడా న్యాచురల్ గా ఉండాలి. ఎంతగా మీ స్వభావాన్ని ఫరిష్తా తనపు స్వభావంగా తయారు చేసుకుంటారో అంతగా ఆ స్వభావం స్థితిని న్యాచురల్ గా చేస్తుంది. మరి బాప్దాదా ఎంత సమయం తర్వాత అడగాలి? ఎంత సమయం కావాలి? జయంతి చెప్పండి, ఎంత సమయం కావాలి? విదేశీయుల తరఫు నుండి మీరు చెప్పండి. విదేశీయులకు ఎంత సమయం కావాలి? జనక్ చెప్పండి. దాదీజీ చెప్పారు, ఈ రోజుది ఈ రోజే అయిపోతుంది, రేపటి వరకు కాదు. ఈ రోజుకు ఈ రోజే అంటే ఇప్పుడే అందరూ ఫరిష్తాలుగా అయిపోయారా? అయిపోతాము అని అనకండి. ఒకవేళ అయిపోతాము అనంటే సరే, కాని ఎప్పటికల్లా? బాప్దాదా ఈరోజు బ్రహ్మబాబా యొక్క ఏ సంస్కారం గురించి చెప్పారు? తక్షణ దానం మహాపుణ్యం. బాప్దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరిపై ప్రేమ ఉంది. పిల్లల్లో ఒక్కరు కూడా తక్కువగా ఉండకూడదు అని అనుకుంటారు. నంబర్ వారుగా ఎందుకు ఉండాలి? అందరూ నంబర్ 1 గా అయితే ఎంత బావుంటుంది. అచ్చా, ప్రశాసక వర్గం అడ్మినిస్ట్రేషన్ వింగ్కు చెందిన సోదర సోదరులతో అందరూ పరస్పరం కలుసుకుని ఏ ప్రోగ్రాం తయారు చేశారు? శ్రేష్ఠ ఆత్మలైన మీ చేతిలోకి ఈ కార్యం త్వరగా వచ్చేయాలి అని ఇలా తీవ్ర పురుషార్థానికి చెందిన ప్లాన్ తయారు చేశారా? విశ్వ పరివర్తన చేయాలంటే మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా మారాల్సి ఉంటుంది కదా. ఈ కార్యం ఎలా సహజంగా పెరుగుతూ వెళ్లాలి, ఎలా వ్యాపించాలి అన్న దాని గురించి ఆలోచించారా? తక్కువలో తక్కువ పెద్ద పెద్ద పట్టణాలలో ఎవరైతే నిమిత్తులుగా ఉన్నారో వారికి పర్సనల్ గా సందేశాన్నిచ్చే ప్లాన్ తయారు చేశారా? ఇప్పుడు ఆధ్యాత్మికత ద్వారా పరివర్తన అవ్వగలదు మరియు అవ్వాలి అని తక్కువలో తక్కువ ఇదైతే అర్థం చేసుకోవాలి. కావున మీ వర్గాన్ని మేల్కొల్పండి. అందుకే ఈ వర్గాలు తయారు చేయబడ్డాయి. బాప్దాదా వర్గం వారి సేవను చూసి సంతోషిస్తున్నారు. కాని ఈ రిజల్ట్ చూడాలి. ప్రతి వర్గం వారు తమ తమ వర్గంలోని వారికి ఎంతవరకు సందేశాన్ని ఇచ్చారు? కొద్దో గొప్ప మేల్కొలిపారా లేక సహచరులుగా తయారు చేశారా? సహయోగులుగా సహచరులుగా తయారు చేశారా? బ్రహ్మ కుమారులుగా తయారు చేయలేదు కాని సహయోగులుగా సహచరులుగా తయారు చేశారా? అన్ని వర్గాల వారికి బాప్దాదా చెప్తున్నారు, ఎలా అయితే ఇప్పుడు ధర్మనేతలు వచ్చారో
వారు నంబర్ 1 వారు కాదు, అయినప్పటికీ ఒకే స్టేజ్పై అందరూ కలిశారు. మరియు వారందరి నోటి నుండి మనమందరము కలిసి ఆధ్యాత్మిక శక్తిని వ్యాపింపజేయాలి అని వెలువడింది. అలాగే ప్రతి వర్గం వారు ఎవరైతే వచ్చారో ఆ వచ్చిన ప్రతి వర్గం వారు ఏ రిజల్ట్ చూపించాలంటే మా వర్గంలోని వారికి సందేశం ఎంతవరకు చేరుకుంది, ఇంకొకటి ఆధ్యాత్మికత యొక్క అవసరం ఉంది మరియు మేం కూడా సహయోగులుగా అవుతాము అన్న రిజల్ట్ రావాలి. రెగ్యులర్ విద్యార్థులుగా అవ్వరు కానీ సహయోగులుగా అవ్వగలరు. మరి ఇప్పటి వరకు ప్రతి వర్గం వారు ఏ ఏ సేవలైతే చేశారో, ఏ విధంగానైతే ఇప్పుడు ధర్మనేతలను పిలిచారో, అలా ప్రతి దేశం నుండి ప్రతి వర్గం వారి సేవ చేయండి. ముందుగా ఇండియాలోనే చేయండి, ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో చేయాలి. ప్రతి వర్గం నుండి ఇలా రకరకాల స్థాయిల్లో ఉన్నవారిని ఒకచోట కలవాలి మరియు మేము అందరికీ సహయోగులుగా అవ్వాలి అని వారు అనుభవం చేయాలి. ప్రతి వర్గంలో ఇటువంటి రిజల్ట్ ఎంతవరకు వెలువడింది మరియు ఇక ముందు కోసం ఏ ప్లాన్ తయారు చేశారు? ఎందుకంటే ఒక వర్గం వారు ఒకవేళ వర్గంలోని ఒక్కొక్కరిని లక్ష్యంగా పెట్టుకుని సమీపంగా తీసుకొచ్చినట్లయితే అప్పుడు అన్ని వర్గాల్లోని సమీప సహయోగులు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఒకచోట సమావేశం చేసి పెద్ద సంఘటన తయారు చేయొచ్చు. అంతేకాక ఒకరినొకరు చూసుకుని ఉల్లాస ఉత్సాహాలు కూడా వస్తాయి. ఇప్పుడు వేరువేరుగా ఉన్నారు. ఒక పట్టణంలో కొంతమంది ఉన్నారు, మరో పట్టణంలో మరికొంతమంది ఉన్నారు. మంచి మంచివారు ఉన్నారు కూడా. కాని ముందుగా అందరి సంఘటన ఏర్పాటు చేయండి. ఆ తర్వాత అందర్నీ కలిపి ఒక పెద్ద సంఘటన మధుబన్లో చేస్తాము. మరి అటువంటి ప్లాన్ ఏదైనా తయారు చేశారా? తప్పకుండా తయారయ్యే ఉంటుంది. చెల్లాచెదురై ఉన్నవారు చాలామంది ఉన్నారు అని విదేశంలోని వారికి కూడా సందేశాన్ని పంపారు. భారత్లో చూసుకున్నా కూడా మంచి మంచి సహయోగి ఆత్మలు అన్ని చోట్ల ఉన్నారు, కాని గుప్తంగా ఉండిపోతారు. వారందర్నీ కలిపి ఏదైనా విశేష ప్రోగ్రాంను ఏర్పాటు చేసి అనుభవాలు పంచుకున్నట్లయితే దాని ద్వారా మార్పు వస్తుంది, సమీపంగా వస్తారు. ఒక వర్గంలో 5 మంది ఉంటే, ఇంకో వర్గంలో 8 మంది ఉంటే, మరో వర్గంలో 25-30 మంది కూడా ఉంటారు. సంఘటనలోకి రావటం ద్వారా ఉన్నతి చెందుతారు, ఉల్లాస ఉత్సాహాలు పెరుగుతాయి. ఇప్పటి వరకు అన్ని వర్గాల సేవ ఏదైతే జరిగిందో దాని రిజల్ట్ తీయాలి. విన్నారా? అన్ని వర్గాల వారు వింటున్నారు కదా. అన్ని వర్గాల వారు ఎవరైతే ఈరోజు విశేషంగా వచ్చారో వారు చేతులెత్తండి. చాలామంది ఉన్నారు. మరిప్పుడు ఎంతెంత మంది, ఎవరెవరు మరియు ఎంత శాతంలో సమీప సహయోగులుగా ఉన్నారు అన్న రిజల్ట్ ఇవ్వాలి. అప్పుడు వారి కోసం ఒక రమణీకమైన ప్రోగ్రాంను తయారు చేస్తాము. సరేనా? మధుబన్ వారు ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉండాలనుకుంటున్నారా? బిజీగా ఉండాలనుకుంటున్నారు కదా, లేక అలసిపోతున్నారా? మధ్య మధ్యలో 15 రోజుల సెలవు కూడా ఉంటుంది మరియు ఉండాలి కూడా. కాని లిస్ట్లో ఒక ప్రోగ్రాం తర్వాత ఇంకొక ప్రోగ్రాం ఉండాలి. అప్పుడు ఉల్లాస ఉత్సాహాలుంటాయి. లేదంటే సేవలేని సమయంలో దాది ఒక కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఆ కంప్లైంట్ చెప్పాలా? అందరూ మామ ఊర్లకు వెళ్తాము అని అంటూ ఉంటారని దాది చెప్తూ ఉంటారు. ఊరికి వెళ్ళొస్తాము, మామూలుగా అలా తిరిగి రావటానికి వెళ్తాము, అంతేకాక అక్కడ సేవ చేయటానికి కూడా వెళ్తాము అని అంటూ ఉంటారు. అందుకే బిజీగా ఉండటం మంచిది. బిజీగా ఉంటే గొడవలు కూడా ఉండవు. ఇంకా చూడండి, మధుబన్ వారిలోని ఒక విశేషతకు బాప్దాదా 10 రెట్ల అభినందనలు ఇస్తారు. 100 రెట్లు కూడా కాదు, 10 రెట్లు. ఏ విషయంలో? ఎప్పుడైనా ఎవరైనా వస్తే మధుబన్ వారిలో ఎంతగా సేవ యొక్క లగ్నం ఏర్పడుతుందంటే
ఇక లోపల ఏమున్నా గాని అది దాగిపోతుంది. అవ్యక్త స్థితి కనిపిస్తుంది. అలసిపోనివారుగా కనిపిస్తారు. ఇక్కడైతే ప్రతి ఒక్కరూ ఫరిష్తాగానే అనిపిస్తున్నారు అని రిమార్క్ రాసి వెళ్తారు. ఇది చాలా మంచి విశేషత. ఆ సమయంలో విశేషంగా విల్ పవర్ వస్తుంది. సేవ యొక్క మెరుపు వస్తుంది. ఈ సర్టిఫికెట్ అయితే బాప్దాదా ఇస్తారు. అభినందనలు తెలపాలి కదా. మరి మధుబన్ వారు చప్పట్లు కొట్టండి. చాలా మంచిది. బాప్దాదా కూడా ఆ సమయంలో అంతా తిరిగి వస్తారు. అది మీకు తెలీదు కానీ బాప్దాదా అంతా తిరిగి చూడ్డానికి వస్తారు. మధుబన్ యొక్క ఈ విశేషత ఇంకా ముందుకు వెళ్తూ ఉంటుంది. అచ్చా, మీడియా వింగ్. విదేశాల్లో కూడా మీడియా వర్గం ప్రారంభమైంది కదా. మీడియాలో ఇప్పుడు చాలా మంచి శ్రమ చేశారు అన్నదాన్ని బాప్దాదా చూశారు. ఇప్పుడు వార్తాపత్రికలో రావటం ప్రారంభమైంది. అది కూడా ఎంతో ప్రేమతో ఇస్తున్నారు. కనుక శ్రమకు తగ్గ ఫలితం కూడా లభిస్తుంది. ఇప్పుడు ఇంకా విశేషంగా వార్తాపత్రికల్లో రావాలి. టీవీల్లో కొంతమందైతే పర్మనెంట్ గా కొంత సమయాన్ని కూడా కేటాయించారు కదా. ప్రతిరోజు వస్తుంది కదా. ఈ ఉన్నతి బావుంది. వినటం వల్ల అందరికీ మంచి అనుభవం కలుగుతుంది. అదేవిధంగా వార్తాపత్రికల్లో విశేషంగా వారానికైనా లేక ప్రతిరోజు అయినా లేక రోజు విడిచి రోజు అయినా ఒక స్థానం మీకోసం ఫిక్స్ అయిపోవాలి. ఇది ఆధ్యాత్మిక శక్తిని పెంచుకునే అవకాశం అని అంశం ఉండాలి. ఇటువంటి పురుషార్థం చేయండి. మామూలుగా కూడా సఫలత ఉంది. కనెక్షన్లు కూడా బాగా పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వార్తాపత్రికలకు సంబంధించి ఏదైనా అద్భుతాన్ని చేసి చూపించండి. చేయగలరా? ఈ గ్రూప్ చేయగలరా? చెయ్యెత్తండి. సరే అంటారా? ఉల్లాస ఉత్సాహాలున్నట్లయితే సఫలత ఉండనే ఉంటుంది. ఎందుకు అవ్వదు? చివరికి ఎటువంటి సమయం వస్తుందంటే అన్ని సాధనాలు మీ తరఫు నుండి ఉపయోగంలోకి వస్తాయి. అందరూ మీకు ఆఫర్ చేస్తారు. ఏదైనా ఇవ్వండి, ఏదైనా ఇవ్వండి అని ఆఫర్ చేస్తారు. మా సహాయాన్ని తీసుకోండి అని అంటారు. ప్రస్తుతమైతే మీరు సహయోగులుగా అవ్వండి అని మీరు చెప్పాల్సి వస్తుంది. కాని తర్వాత మమ్మల్ని సహయోగులుగా చేసుకోండి అని వారే అంటారు. కేవలం ఈ విషయాన్ని పక్కాగా చేసుకోండి. ఫరిష్తా, ఫరిష్తా, ఫరిష్తా. అప్పుడిక చూడండి మీ పని ఎంత త్వరగా అయిపోతుందో. వారి వెనక పడాల్సిన అవసరం ఉండదు. నీడలా వారే మీ వెనక వస్తారు. కేవలం మీ అవస్థలు ఆగి ఉన్నందుకు అంతా ఆగి ఉంది. ఎవరు రెడీగా అయినట్లయితే కేవలం స్విచ్ ఆన్ చేసే పనే మిగిలి ఉంటుంది. అంతే. మంచిగా చేస్తున్నారు మరియు చేస్తూ ఉంటారు. నలువైపులా ఉన్న దేశ విదేశాల్లో సాకార స్వరూపంలో లేక సూక్ష్మ స్వరూపంలో మిలనాన్ని చేసుకునే సర్వస్వరాజ్యాధికారి ఆత్మలకు సదా ఈ శ్రేష్ఠ అధికారాన్ని తమ నడవడిక మరియు ముఖం ద్వారా ప్రత్యక్షం చేసే విశేష ఆత్మలకు, సదా బాప్దాదాను ప్రతి అడుగులో ఫాలో చేసేవారికి, సదా మనసును స్వచ్ఛంగా మరియు బుద్ధిని స్పష్టంగా ఉంచుకునే అటువంటి స్వతహా తీవ్ర పురుషార్థి ఆత్మలకు, సదా తోడుగా ఉండే మరియు తోడుగా వెళ్లే డబల్ లైట్ పిల్లలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: సాధనాలను నిర్లిప్తంగా మరియు అతీతంగా అయి కార్యంలో వినియోగించే అనంతమైన వైరాగి భవ. అనంతమైన వైరాగి అనగా ఎవ్వరిపైనా మోహం ఉండకపోవడం, సదా తండ్రికి ప్రియంగా ఉండడం. ఈ ప్రియంగా ఉండే స్థితే అతీతంగా చేస్తుంది. తండ్రికి ప్రియంగా అవ్వకపోతే అతీతంగా కూడా అవ్వలేరు, మోహంలోకొచ్చేస్తారు. ఎవరైతే తండ్రికి ప్రియంగా ఉంటారో వారు సర్వ ఆకర్షణల నుండి దూరంగా అనగా అతీతంగా ఉంటారు. దీనినే
నిర్లిప్త స్థితి అని అంటారు. వారు ఎటువంటి హద్దు ఆకర్షణల ప్రభావంలోకి వచ్చేవారు కారు. రచన మరియు సాధనాలను నిర్లిప్తంగా కార్యంలోకి తీసుకొస్తారు. ఇటువంటి అనంతమైన వైరాగులే రాజఋషులు. స్లోగన్: హృదయం యొక్క సత్యత, శుభ్రత ఉన్నట్లయితే తండ్రి సంతుష్టులవుతారు. ఓం శాంతి.